చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మన ప్రజలకు మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా వారి అర్హత ప్రకారం వాళ్ళకు అందించే విధంగా మీరందరూ పనిచేయాలి. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో మళ్ళా మనకి ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు తప్పకుండా మీరు వారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పోతే మనం ఎందుకంటే గతంలో కూడా అధికారులు అందరం కూడా నాయకులు అందరం కూడా కష్టపడి చేస్తూ ఉన్నాం. కానీ ఇంత సునాయాసంగా మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకు ప్రజలకు ఏం జరుగుతుందంటే చాలా అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజల అదృష్టం అనుకోవాలి. మీరందరూ కూడా నిరుద్యోగ సమస్య తీరింది అనుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడమే ఒక అదృష్టం అని చెప్పి మనం ఒక రకంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ రోజు ఏ చిన్న వ్యవహారమైనా ప్రజల నుంచి నిమిషాల ప్రకారం వారి ఇంట్లో ఉన్న సమస్యను మనం తెచ్చుకోవాలంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈజీగా జస్ట్ 10 నిమిషాల్లో స్టేట్ అంతా అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కష్టించి ఈ రాష్ట్ర భవితవ్యానికి మీరందరూ కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేదానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రానికి మంచి గౌరవం కావాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి గౌరవం కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా పనిచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పోతే రేపు రాబోయే ఎన్నికలలో తప్పకుండా మీరు కష్టించి ఈ రాష్ట్ర భవితవ్యాన్ని ఎన్నుకుంటారని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి, ఈ రాష్ట్ర మంచి జరగాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.